జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేరళలో అసలు ఏం జరుగుతుంది? కేరళ స్టోరీ సినిమా తర్వాత అక్కడ జరిగిన వాస్తవాలు బయటకు వస్తుంటే ఆ సినిమాని బ్యాన్ చేద్దామంటారు. ఇక్కడ IIIT లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలో చదివే విద్యార్థులు మతోన్మాదులుగా మారి దేశాన్ని మొత్తం ఒకటే మతంగా చేయడానికి వెళ్ళిపోతున్నామని చెప్పి రాసేసి పెట్టి మెయిల్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. RSS ఇంటి మీద గుండాలు ఎగబడతారు. భారతీయ జనతా పార్టీ అంటే, సనాతన ధర్మం అంటే, హిందూ ధర్మం అంటే అసలే పడదు. దేశ వ్యతిరేక భావజాలాలకు సంబంధించి భారతదేశం మీద ప్రేమ ఉండదు, కానీ ఆఫ్ఘనిస్తాను వాటి మీద ప్రేమ ఓ రేంజ్లో చూపిస్తారు. మళ్ళీ ఇంకొకసారి కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిజంగా కూడా దేశ వ్యతిరేకంగానే ఉంటుందా, దాని ఆలోచనలే అలా ఉంటాయా అనే విధంగా విస్తుపోయే విషయం ఒకటి జరిగింది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటికే మీరు చాలా వినుంటారు. ప్రభుత్వ రంగ బ్యాంక్, మనందరికీ తెలుసు, కేరళకు సంబంధించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల యూనియన్ కేరళలో రాష్ట్ర సభ నిర్వహించింది. ఎందుకు? కార్గిల్ యుద్ధ విజయం 25 సంవత్సరాల వేడుకలు దేశమంతా జరుపుకుంటూ ఉంటే అదే సమయంలో ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్, ఇదేంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ అంటే CPI పార్టీకి అనుబంధ సంస్థ. ఆ గతంలో కూడా దీనికి సంబంధించి నేను నిష్ఠాతులైన ఒక బ్యాంకుకు సంబంధించిన ఆఫీసర్తో మాట్లాడించాలి అని వెయిట్ చేస్తున్నాను. నాకు పూర్తి డీటెయిల్స్తో చెప్పేవాళ్ళు లేట్ అవుతుంది, ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు అనే విషయంలో కొంత ప్రజలతో పాటు కొంత ఇబ్బంది కలిగింది అంటే ఆ రోజు ఆ ఇబ్బంది కలగడానికి బ్యాంకులు పోషించిన పాత్ర చాలా ఉంది అంటూ కూడా సోషల్ మీడియాలో నేను కొన్ని వార్తలు అయితే చూశాను. నిజంగా కూడా బ్యాంకులు అలాంటివి చేసావయా? ఈ CPI పార్టీకి అనుబంధ సంస్థ లాంటివి అలాంటి వాటి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న కొందరు, లేదా దేశ వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు, పెద్ద నోట్లు రద్దవ్వకూడదు అనుకున్న వాళ్ళు బ్యాంకులతో కలిపి కొంత ప్రజలను అయోమయానికి గురి చేసే సందిగ్ధతను తీసుకొచ్చి బ్యాంకుల దగ్గర గంటలు నిలబెట్టడానికి కారణమయ్యి ఇట్లాంటివి ఏమన్నా జరిగాయా అనే అనుమానాలు చాలామంది నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలకు నివృత్తి చేయాలి అంటే అదే రేంజ్లో బ్యాంకుకి సంబంధించిన పూర్తి అవగాహన కలిగిన ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలి. త్వరలోనే తీసుకొస్తాను. రైట్, అది కాసేపు పక్కన పెట్టేస్తే ఈ బ్యాంక్ ఏంటంటే CPI పార్టీకి అనుబంధ సంస్థ. అయితే తమ మీటింగ్లో షాక్ ఏంటంటే కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించాల్సిన సమయంలో, వాళ్ళ కుటుంబాలను స్మరించుకోవాల్సిన సమయంలో, ఆ కుటుంబాలకు చేయూతనియాల్సిన సమయంలో, వారు సాధించిన విజయాలను చెప్పాల్సిన సమయంలో తమ మీటింగ్లో పాక్ మాజీ రాష్ట్రపతి ముషారఫ్కి సంస్మరణ ప్రకటించడానికి నిర్ణయించి పోస్టర్ కూడా వేసిండ్రు. చూడండి, పాకిస్తాన్ మీద ఎంత ప్రేమ, ముషారఫ్ మీద ఎంత ప్రేమ అనేది వింటుంటే కొంత అసహనం, కొంత అసహ్యం కూడా వస్తుంది కదా. అయితే ఎప్పుడైతే ఈ పోస్టర్ వేయించారో అక్కడున్న BJP కొన్ని హిందూ సంస్థలు ఆ మీటింగ్ జరుగుతున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసిండ్రు. అప్పుడు ఆ యూనియన్ ఆ కార్యక్రమాన్ని చేయడం రద్దు చేసుకుంది. దీనికి ఏం జరిగింది అనంటే, కేరళ అలుప్పుజాలో జరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ రాష్ట్ర సదస్సుల్లో నివాళులు అర్పించే ప్రముఖుల జాబితాలలో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పేరు పోస్టర్లో రావడంతోనే కేరళలో శనివారం ఇది స్టార్ట్ అయింది. అయితే BJP మరియు ఇతర జాతీయవాద సంస్థలు గొడవ చేయడంతో ఇది ప్రింటింగ్ పొరపాటు జరిగినట్లు తమకు తెలియగానే సరిదిద్దామని యూనియన్ పేర్కొంది. ఆ తర్వాత ముషారఫ్ పేరు లేకుండా కార్యక్రమం నిర్వహించింది. నాకు తెలియక అడుగుతా, అంత పెద్ద యూనియన్ మీటింగ్ కదా, అలాంటివి పెట్టుకున్నప్పుడు కనీసం పోస్టర్ ఎలా చేయించామనేది చూసుకోమా? పోస్టర్లో ఎవరెవరి ముఖాలు ఉన్నాయనేది చూసుకోమా? ప్రూఫ్ రీడింగ్ చెయ్యమా? ఇవేవి చేయకుండానే డెలివరీ తీసుకొని పోస్టర్ తీసుకొచ్చి అతికిచ్చేసుకుంటామా? అరే, చిన్న ఈవెంట్కి ఒక పోస్టర్ కొట్టిస్తేనే ఒత్తులు సరిగ్గా ఉన్నాయా, పొల్లులు సరిగ్గా ఉన్నాయా, ఇన్విటేషన్ కరెక్ట్గా ఉందా, ఎవరెవరికి పంపిస్తున్నాం, గెస్ట్లు ఎవరు వస్తున్నారని ఒకటికి 10 సార్లు చూసుకుంటారే. అంత పెద్ద యూనియన్ మీటింగ్ జరుగుతుంటే ఎలాంటి ప్రూఫ్ రీడింగ్ లేకుండా వేసినోళ్ళ మొహాలు అంటే BJPలకు, హిందూ సంఘాలకు ముషారఫ్ ఫోటో కనబడ్డది, కానీ పాపం ఈ యూనియన్ లీడర్లకు ముషారఫ్ ఫోటో కనబడలే. అంత కళ్ళు మూసుకొని పోయి తీసుకొచ్చి అతికిచ్చేసిండ్రా? లేదా ఎప్పటిలాగానే దేశ వ్యతిరేక భావజాలంతోనే ఇదంతా చేశారా?
ఎందుకు అనంటే 1962 చైనా యుద్ధం కావచ్చు, పాక్తో చర్చల విషయం కావచ్చు, లేదా కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి విషయం కావచ్చు. ఇలాంటి వాటన్నిటిలో కూడా భారతదేశం కంటే అటువైపే కదా వారి మద్దతు ఎక్కువగా కనిపించేది. అలానే మమ్మల్ని ఎవరు చేస్తారు, ఎవరు అడుగుతారు, మా ఇష్టం అనుకొని ముషారఫ్కి కూడా నివాళులు అర్పించడానికి సిద్ధమయ్యారా? ఇప్పుడు వేకప్ అయిపోయింది భారతదేశం. చైతన్యం మొదలైంది భారతీయులలో, ముఖ్యంగా హిందువులలో. దేశ వ్యతిరేక చర్యలు ఎవరు చేసినా మెడలు వంచడానికి సిద్ధమైపోయారు. అలానే అక్కడ బీజేపీ, హిందూ సంఘాలు మెడలు వంచడంతో పొరపాటు జరిగింది అని పిల్లి కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని చూడట్లేదు అనుకున్నట్టుగా తమను తాము నిజాయితీపరులమని నిరూపించుకునే ప్రయత్నం చేసినా మీ అసలు ముఖం తెలుసు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.